నమస్తే, వెల్కమ్ టు టీవీ5. స్వతంత్ర సమరయోధుల్లో ఈయనదొక పుస్తకం, ఈయనదొక చరిత్ర, ఈయనదొక శకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు, అంటే కృష్ణ గారితో సహా ప్రతి ఒక్కరు ఆయన చరిత్ర చూపించారు. కానీ ఇప్పటి తరాల్లో ఆయన చరిత్రని కంప్లీట్గా చూపించిన వాళ్ళు లేరని చెప్పొచ్చు. అందుకని ఆర్వీవి సత్యనారాయణ గారు ముందుకొచ్చి మళ్ళీ అల్లూరి సీతారామరాజు గారి కథ చూపిద్దామని మన్యం ధీరుడు అనే పేరుతో సినిమా తీయడం జరిగిందనమాట. మనతో పాటు ఆర్వీవి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. చూసా, అంటే లైక్ మీ గెటప్ ఇదంతా నాకైతే నిజంగానే ఆరా కనిపించింది. థ్యాంక్ యూ. అలా రియలిస్టిక్గా మీరు రావడం నాకు బాగా నచ్చింది అనమాట. థ్యాంక్ యూ. సో ఏంటి దీని వెనకాతలు ఉన్న తాత్పర్యం ఏంటి, ఎందుకు చెయ్యాలనిపించింది అల్లూరి సీతారామరాజు గారిది? ఎందుకంటే కొంచెం హెవీనెస్ ఉంటుంది ఆయనది, చేస్తే కూడా అంత పర్ఫెక్ట్గా చేయకపోతే దానికి తగ్గట్టు ట్రోల్స్ కూడా వచ్చే ఉంటాయి. అవునండి, అవును. అల్లూరి సీతారామరాజు గారు అంటే ముందు నాకు చాలా ఇష్టం అండి. అల్లూరి సీతారామరాజు గారి సినిమాని సూపర్ స్టార్ కృష్ణ గారు 50 సంవత్సరాల క్రితాన అద్భుతంగా నిర్మించారు. అయితే ఆ సినిమాని ఆ తరం వాళ్ళు చూశారు బాగా. అంటే ఇప్పుడు 40+, 50+ ఉన్న వాళ్ళు చాలాసార్లు కూడా చూశారు ఆ సినిమాని. ఇప్పటి తరం వాళ్ళు ఆ సినిమాని చూడలేదు. నా సర్వేలో చాలామందిని అడిగాను నేను, అల్లూరి సీతారామరాజు గారి సినిమా చూసారా అంటే చూడలేదు అంకుల్, చూడలేదని అంట మొదలుపెట్టారు. కొన్ని స్టోరీ తెలుసా అంటే స్టోరీ కూడా చాలామందికి తెలియదు. స్వాతంత్ర సమరయోధులు ఆయన అన్నంత మాత్రమే తెలిసింది తప్ప ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, దేశం కోసం ఎలా ప్రాణాలు అర్పించారు, ఏమేం పనులు చేశారు, అతని యొక్క దేశం మీద అతనికి ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది, ఇలాంటి విషయాలు ఏవి కూడా ఇప్పటి తరం వాళ్ళకి తెలియలే. నాకు అనిపించింది ఒక మంచి సినిమాని ఇప్పుడు ఇప్పుడే టెక్నాలజీతో మళ్ళా సీతారామరాజు గారి సినిమా, కొత్త సినిమా అంటే చూస్తారు మామూలుగా, ట్రెండ్ ఉంటుంది కదా, కొత్త సినిమా, కొత్త కెమెరాస్, కొత్త టెక్నాలజీతో చూడొచ్చు కదా అన్నట్టుగా ఉంటుంది. న్యూ మ్యూజిక్ ఇలాంటివి అనుకుంటారు కదా, అందుకని చెప్పి ఇప్పుడు అందించడానికి ఈ సినిమా తీశాను నేను. నిజంగా మొన్న ఎట్టయితే రీసెంట్గా వచ్చిన RRR గెటప్ రామ్ చరణ్ గారిది కూడా గ్లోబల్గా చాలా ఫేమస్ అయింది. అల్లూరి సీతారామరాజు గారి కథ మనకే కాకుండా చాలా మందికి తెలిసింది. కాకపోతే ఇక్కడ మీ ట్రైలర్ కూడా చూశాను, మీరు ఇప్పుడు చేసిన షార్ట్స్ ఆర్ఎల్స్ ఫైట్స్ ఇవన్నీ ఒరిజినల్ అని విన్నాను. అంటే మీదే చేశారా లేదంటే? నేనే చేశానండి, నేనే. ఓకే, నేనే చేశాను. దానికి కలిసి వచ్చింది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి స్వార్డ్ ఫైటరు అండ్ హార్స్ రైడరు. ఈ ఫిట్నెస్ అది ఉండటంతో నేనే డూప్ లేకుండా నేనే చేసుకున్నా మొత్తం కూడా. అవి అన్నీ ఒరిజినల్ కదా సార్? ఇప్పుడు ఒరిజినల్ సార్, ఇవన్నీ తయారు చేసుకున్నా, ఇవన్నీ బాణాలు ఇవన్నీ కూడా ఓకే నేనే సొంతగా తయారు చేసి ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ఎలా అంటే మీకు స్వార్డ్ ఇవి కూడా మరి సొంతగా ఇవన్నీ చేసినవి, ఇవన్నీ ఇప్పుడు ఓన్గా. అది కొంచెం యాంటిక్ పీస్ లా కనిపిస్తుంది. యాంటిక్ పీసే ఇవన్నీ, అప్పుడు కలెక్షన్ అండి, ఇది కలెక్షన్. దిస్ ఈజ్ కలెక్షన్, ఇది మేడ్. ఓకే, అది అంటే మీరు ఇలా కలెక్షన్స్ కూడా చేస్తుంటారా? కలెక్షన్ అంతా ఇంట్రెస్ట్ బాగా, యాంటిక్ కలెక్షన్ ఎక్కువ. ఓకే, అంటే ఇలాంటివి ఇవన్నీ కూడా తయారు చేసుకున్నాయి, ఇవన్నీ కూడా. ఓకే, మీరే తయారు చేస్తారు? సొంతంగా తయారు చేసుకున్నాయి. అంటే ఏంటి మీ ప్రిపరేషన్ ఏం చేస్తారు దీని గురించి ముందుగా? దీనికోసం అంటే ముందుగా నేచురల్గా, అసలు సీతారామరాజు గారు నేచురల్గా, అంటే దీనికోసం ఒక 2 years బట్టి హెయిర్ పెంచి, గడ్డం పెంచి, ఇదంతా చేసి మొత్తం డూప్ లేకుండా చేయాలంటే ఎలా ఏమేమి చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా కొంత స్టడీ చేసి స్టోరీ కూడా బాగా సేకరించి ఈ సినిమాని తీయడం జరిగింది. అంటే ఇప్పుడు మేము ముందు చూసిన సినిమాల్లో అల్లూరి సీతారామరాజు గారిది బ్రిటిష్ వచ్చిన తర్వాత, అంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఫైట్స్ ఇవే కవర్ చేయడం జరిగింది. మాకు తెలియని ఏంటి అసలు ఆయన గురించి ఏమైనా ఒక ఫ్యాక్ట్ చెప్పగలరా? కొన్ని సినిమాలో ఉన్నదైనా సరే ఒక చిన్న ఫ్యాక్ట్ ఆయన గురించి ఏం చెప్పగలరా? తెలియంది అంటే తెలియని ఫ్యాక్ట్, మీరు కథలో తెలుసుకున్నవి, ఆయన గురించి రీసెర్చ్ చేసిన సీతారామరాజు గారి గురించి తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఆయన బాగా, అంటే ప్రజల కోసం చేసినటువంటి ఒక పోరాటం ఒక్కటే కాదు, ప్రజల్లో ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నింటినీ మాన్పించారు ఆయన. కళ్ళు ఇలాంటివి తాగి గిరిజనులందరూ కూడా అందులో మత్తులో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళలో ముందు ఆ వ్యసనాల్ని ఆపించారు. చదువు రాని వాళ్ళందరికీ కూడా చదువు నేర్పించారు. తర్వాత వాళ్ళు వివిధ వ్యాధులతో బాధపడుతుంటే ఆయుర్వేద వైద్యం చేశారు వాళ్ళకి. ఈయనకి శిష్యులు కూడా, ఆయుర్వేదం శిష్యులు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా మీరు కేడిపేటలో ఆయుర్వేదం నేర్చుకున్న శిష్యులు ఉన్నారు అక్కడ. తర్వాత సంస్కృతం నేర్చుకున్నారు, జ్యోతిష్యం కూడా చెప్పేవారని వార్తల్లో ఉన్నాయి. తర్వాత దేశాటన చేసి ఏకాగ్రతతో హిమాచల్ ప్రదేశ్, హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసి
కాషాయం ధరించి మన్య ప్రాంతానికి వచ్చి బ్రిటిష్ సామ్రాజ్యం అనేటువంటి ఒక భయంకరమైన శక్తిని ఒక్కడే ఎదుర్కొన్నాడు. అంత మహానుభావుడు. అది. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే సినిమా అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ట్రైలర్ చూసా బాగుంది, కానీ ఎక్కడో దగ్గర ఆర్వీవి గారు ఎందుకు ఇప్పుడు మీకు సినిమా అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, సో దానికి మీరు చెప్పేది ఏంటి? అంటే అల్లూరి సీతారామరాజు గారు ఇలాంటి మహనీయుని యొక్క చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి ఇప్పుడు యువతరానికి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు లాంటి భావాలు ప్రతి యువతకి, విద్యార్థికి అవసరం. ఎందుకంటే ఒక వీధికి ఒక అల్లూరి సీతారామరాజు ఉన్నారని మీరు అనుకోండి, ఆ వీధిలో ఏ అన్యాయం జరగదు, ఏ అబలకి అన్యాయం జరగదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అకృత్యాలు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎన్నో రకాల దుష్ట కార్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నాకెందుకులే అనేటువంటి ఉపేక్షిస్తూ వెళ్ళిపోతున్న జనాల మూలంగానే జరుగుతున్నాయి. ప్రతి వాళ్ళు కూడా ఏదన్నా అన్యాయం జరుగుతుంది, ఒక అబలకి అన్యాయం జరుగుతుంది అక్కడ, అసలు నువ్వు ఎందుకున్నావు, ఏం చేస్తున్నావు, ఆమెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, లేకపోతే నేనేంటో చూపిస్తా అనేటువంటి పట్టుతోటి ఉన్నారనుకోండి ఎవరైనా, ఎవడో అలాంటి పనులు చేయరు, అలాంటి కార్యక్రమాలకు రారు. సో దేశం మీద ప్రేమ ఉండాలి. ఇప్పుడు దేశంను ప్రేమిస్తున్నాం, భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి ప్లెడ్జ్లో ఉంది. పూర్తిగా ప్రేయర్ కూడా పూర్తిగా ఈరోజు పిల్లలకి చాలామందికి తెలియట్లేదు. అది అందులో నా భావాలను గ్రహించాలి. నీకు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు తన కుటుంబం కోసం పాటుపడలేదు కదా, తన కుటుంబ సభ్యుల్ని బ్రిటిష్ వాళ్ళు ఎవరో ఏదో అంటే ఆయన రియాక్ట్ అవ్వలేదు. ఎవరో తెలియని వ్యక్తుల్ని ఆ బ్రిటిష్ వాళ్ళు అంటే నాకెందుకులే అని వెళ్ళిపోయి ఉంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర ఎందుకు ఎంత బయటకు వస్తుంది? ఆయన ఉపేక్షించలేదు. అతను కూడా నావాడే, నా ఇంట్లో మనిషే అని భావించి వాళ్ళ కోసం ఎదుర్కొన్నాడు. గిరిజనులు లాంటి వాళ్ళ కోసం, ఇతనికి సంబంధం లేని వాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఇలా హింసిస్తున్నారు, నా దేశాన్ని, ఇంత వనరులు ఉన్నటువంటి నా దేశాన్ని దోచుకు వెళుతున్న దొంగలు వీళ్ళని ఎదుర్కొని నేను నా దేశాన్ని కాపాడుకోవాలి అని భారతదేశాన్ని ఆయన కాపాడి ఆయన ప్రాణాలు అర్పించారు కాబట్టి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాము. లేకపోతే ఇంకొకరి కింద మనం వర్క్ చేస్తూ ఉండాల్సిందే కదా జీవితాంతం. సో ఆర్వీవి గారు, మీరు సింగర్ అని విన్నాను, హార్స్ రైడింగ్ చేస్తారని విన్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి హార్స్ రైడింగ్? 25 years బట్టి హార్స్ రైడర్ నేను. ఓకే, మీరు ఏమైనా లైక్ కాంటెస్ట్ చేశారా, లేదంటే ఛాంపియన్షిప్ అలాంటివి వెళ్ళలేదు, కానీ చాలా రైడింగ్స్లో నేను పాల్గొన్నాను. చాలా రైడింగ్స్ క్లబ్లోనూ వాటిలో చేస్తూ ఉండేవాడు అనమాట. ఇట్ ఈస్ మై ప్యాషన్. సో దీనికి హెల్ప్ అయి ఉంటుంది కదా. ఇందులో రైడింగ్స్ అన్ని చాలా చక్కగా చేసుకున్నాను. మొత్తం హార్స్ రైడింగ్ అంతా ఇందులో చేశాను. స్వాట్ ఫైట్స్ ఇవన్నీ నేనే చేసుకున్నాను. అచ్చా. సో సింగర్గా ఇలా ఈ హార్స్ రైడింగ్ కూడా ఇవన్నీ చేసినప్పుడు సో దీనికి ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుంది. హెల్ప్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. అల్లూరి సీతారామరాజు గారి యొక్క పాత్ర ధరించడమే నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అంత మహనీయుని యొక్క చరిత్రను ఇంకొకసారి నేను నిర్మించే అదృష్టం నాకు కలిగినందుకు, అందులో ఆయన యొక్క గొప్పతనాన్ని ఎంతో కొంత నా వంతు నేను చూపించగలిగానేమో అని నేను తృప్తిగా ఉంది. నాకు ప్రొడ్యూసర్, యాక్టర్గా పక్కన పెడితే వైజాగ్లో కొంతమందికి మీరు బిల్డర్గా తెలుసు. అవునండి, అవును. ఏంటి అది? ఆర్వీవి బిల్డర్స్ అండి. ఆర్వీవి బిల్డర్స్. ఓకే. సో అసలు అంత దానిలో ఉన్నప్పుడు ఎంత కాదనుకున్నా ఓకే మీరు చూపించాలనుకున్నారు, కొంత అమౌంట్ అనేది దీని మీద పెట్టాలనిపించింది కదా, అంటే మూవీస్ మీద పెట్టాలి, అందులో మూవీస్ కన్నా ఇలా ఒక ఆర్ట్ ఫిల్మ్ తీయాలి, ఇలా ఒక బయోపిక్ని చూపించాలి అని అనుకున్నారు కదా. ఆ మెయిన్ మోటో మీరు చెప్పింది కరెక్ట్, ఇప్పుడున్న జనాలు తెలియట్లేదు అన్నారు. ఓకే, ఎక్కడ మీకు అనిపించలేదు అంటే లైక్ ఈ ప్రొడ్యూసింగ్ ఎంతమంది చూస్తారు, ఎంతమందికి రీచ్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడున్న పెద్ద పెద్ద సినిమాలే థియేటర్స్ వరకు వెళ్ళడం, ఫస్ట్ డే కూడా రాకపోవడం అనేవి చాలా జరుగుతున్నాయి పెద్ద స్టార్స్కి. ఇది ఎంతవరకు రీచ్ వెళ్తుంది, ఎంతమందికి మీరు అనుకున్న ఆశయం వెళ్తుందని ఎప్పుడైనా అనుకున్నారు? మరి డెఫినెట్గా వెళ్తుందండి. ఇది చాలా మందిని నేను సర్వే చేశాను, అందరూ కూడా ఎప్పుడు ఈ కమర్షియల్ యాంగిల్లో ఉన్నటువంటి ఈ సినిమాలే వస్తున్నాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చూసేటువంటి ఒక మంచి సినిమా, దేశం కోసం తీసిన సినిమా అనేది రావట్లేదు. నాన్ కమర్షియల్ యాంగిల్లో కూడా సినిమాలు వస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అనుకుంటాం, విన్నాను నేను. అది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నాకు ఓటీటీలో కానీ దేంట్లో వచ్చినప్పుడైనా చూస్తారు డెఫినెట్గా. ఇలాంటి సినిమాలు ఆదరిస్తారు. ఎక్కడ కూడా నాకు నెగిటివ్గా ఎవరో మాట్లాడలేదు. నన్ను చూసి కానీ, నా పోస్టర్ చూసి కానీ, నా యొక్క ట్రైలర్ చూసి కానీ ఈ సినిమా చాలా బాగుంటుంది చూడాలి అనేటువంటి ఆతృతతో అందరూ అడుగుతున్న వాళ్ళే ఇంతవరకు నన్ను. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎక్కడ ఇది షూట్ ప్లేస్ అంతా జరిగింది?
షూటింగ్ ప్లేస్ అంతా కూడా మన్య ప్రాంతం అండి. అల్లూరి సీతారామరాజు గారు నడిచినటువంటి ప్రాంతాల్లోనే తీశాను. అవునా? పాడేరు, ఆ. ఆ మారుమూల గ్రామాల్లో లోపల బాగా ఇంటెన్స్ ఫారెస్ట్, బాగా డీప్ ఫారెస్ట్కి వెళ్ళాం. అచ్చా అచ్చా, ఓకే. అక్కడ తీయడం జరిగిందండి నాకు. అంటే వైజాగ్లో ఆయన పుట్టారు కాబట్టి కొంతమంది వరకు ఇప్పటికే ఆయన రిమెంబర్ చేసుకోవడం ఉంటుంది. అవునండి. మీరు వెళ్ళిన ప్లేసెస్లో ఎలా ఇంకా అల్లూరి గారి గురించి మాట్లాడుకోవడం ఇంకా జరుగుతుందా ఏంటి అసలు? చాలా చాలా బాగా చెప్పుకుంటున్నారండి అక్కడ. అల్లూరి గారి గురించి కంటతడి పెట్టుకుని ఏడ్చి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది నాకు ఎదురయ్యారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవునా? మీకు నేను పంపిస్తాను కావాలంటే. ఓకే ఓకే. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అల్లూరి సీతారామరాజు గారు మా కోసమే ప్రాణాలు అర్పించారు కదా అని నేను షూటింగ్ చేస్తానంటే అసలు నా ఆహార్యంలో నన్ను చూసి సీతారామరాజు గారిని చూసినట్టు మా ఊరు వచ్చినట్టుంది, మీరు తీసుకోండి అని బాగా సహకరించారు. సినిమాకి మాత్రం చక్కగా సహకరించారు వాళ్ళు. నాకు చాలా ఆనందంగా ఉంది ఆ ప్రాంతానికి వెళ్ళినందుకు. సో మీరు ఆర్ట్ డైరెక్టర్ కూడా ఏంటి? ఆర్ట్ ఈ సినిమాకి నేను చేశాను. ఈ సినిమాకి చేసుకున్నారు? ఓకే ఓకే. ముందు ప్రీవియస్ ఏమైనా? లేదు, ఇదే నా మొదటి సినిమా. ఓకే ఓకే ఓకే. అంటే నాకు మామూలుగా ఈ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ వీటిలో కొంచెం టచ్ ఉంది. దాని మూలంగా నేనే సొంతగా ఇవన్నీ చేసి నాకు ఒకసారి హెల్పింగ్. యారో చూపిస్తారా ఒకసారి? ఏంటి ఎలా తయారు చేస్తారు ఏంటి? యారో ఇక్కడ తీసింది ఒకటి ఉందండి, ఇదండి యారో. ఇదేంటంటే ఇది ఒక బ్యాంబూ స్టిక్. ఇది ఓకే. దీనికి ఐరన్ టిప్, ఇది ఐరన్ టిప్ ఒకటి తగిలించి దీన్ని నారతో కట్టి ఒరిజినల్గా బాగా ఉంటుంది అండి. దీనికి ఒక వెయిట్ బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఆ బ్యాలెన్సింగ్ యాజ్ పర్ డిజైన్ ఇది. అంటే ఇటు 1/3 ఉంటే ఇటు ఒక 2/3 ఉంటుంది వెయిట్. ఇప్పుడు మనం దీన్ని బాణం ఈ పక్కన ఉన్నటువంటి ఇవన్నీ బర్డ్ తాలూకా ఫెదర్ ఇది. ఈ ఫెదర్ జోడించి, ఫెదర్ ఏంటంటే బ్యాలెన్స్కి వెళ్ళడానికి, బాణాన్ని మనం సంధించినట్టయితే ఇది కరెక్ట్గా ఈ పొజిషన్లో పెట్టి దీన్ని ఇలా సంధించి వదిలితే బాణం కరెక్ట్గా వెళ్తుంది. వెళ్ళి బ్యాలెన్స్ ఆ టార్గెట్ని ఇది రీచ్ అయ్యి ఇది టిప్తో ఇది రీచ్ అవుతుంది అన్నమాట. ఇది ఇలా వెళ్ళి ఎప్పుడైతే బాణం ఇలా వెళ్ళి ఎలా పడుతుందో భూమి గ్రౌండ్ గుచ్చుకుంటుందో అది బ్యాలెన్స్ ఉన్నటువంటి. ప్రతి బాణాన్ని తయారు చేసి అది చెక్ చేసి కరెక్ట్గా చేయడం జరిగింది అన్నమాట. అన్ని బాణాలు కూడా ఓకే ఓకే. రియలిస్టిక్గా తయారు చేసాం. నైస్ నైస్. ఆ వర్క్ అయితే కనిపిస్తుంది, హార్డ్ వర్క్ అయితే. డిజైనింగ్ అండి, అది కూడా టెక్నికల్గా బాణం ఎలా ఉండాలి ఏంటి అనేది అదంతా స్టడీ చేసి దాన్ని తయారు చేయడం జరిగింది, బాణాలన్నీ కూడా. ఓకే నైస్. సో వెదురుతో తయారు చేస్తారు అది? ఆ వెదురుతో అండి. ఇది కూడా బ్యాంబూయే, మొత్తం అంతా న్యాచురల్గా తయారు చేసినవి. సో యూజువల్లీ అంటే ఒక ప్రొడ్యూసింగ్ చేసే టైంలోని ఓకే ఆర్ట్ చూసుకునే వాళ్ళు వేరే ఉంటారు, డైరెక్షన్ చేసుకునే వాళ్ళు వేరే ఉంటారు, మేకప్ కూడా. కానీ బట్ మీరే ఈ ఫిలిం అంతటికి అన్నీ చేసుకోవడం జరిగిందని విన్నాను. అంటే కొన్ని పార్ట్లన్నీ నేనే చేసుకోవడం జరిగిందండి. అంటే ప్రాపర్టీస్ సమకూర్చుకోవడంలో ఏమేమి కావాలి, ఈ వస్తువులు ఏం కావాలి, ఈ సేకరణ అంతా కూడా యాంటిక్ ఐటమ్స్, ఓల్డ్ టెలిఫోన్స్, ఓల్డ్ ఈ చిన్న చిన్న పిస్టల్స్ అవి ఉంటాయి కదా, బ్రిటిష్ వాళ్ళు వాడినటువంటి. అంటే బొమ్మ అయినా సరే ఆ కలెక్షను, ఓకే, యాంటిక్ రైఫిల్స్ ఇలాంటివన్నీ కూడా కలెక్ట్ చేసి సినిమా తీయడం జరిగింది. అందుకే నాకు కొంచెం టైం పట్టిందండి. కలెక్షన్ కోసం ముందు ఒక 1.5 year పట్టింది. ఆ 1.5 yearలో నేను ఫిజికల్గా ముందు తయారవడం, ఒక పక్క వస్తువులు తయారు చేసుకోవడం, ఇవన్నీ అయ్యాక అప్పుడు షూట్ స్టార్ట్ చేశాను. కాదు, మూవీస్ అంటే ఇష్టమా మీకు? మూవీస్ అంటే ఇష్టమేనండి, కానీ అవకాశం ఇప్పుడు కుదిరింది నాకు. ఓకే. అపార్ట్ ఫ్రమ్ మన్యం తీరుడు పక్కన పెడితే మరి బిల్డర్స్ కాబట్టి ఎప్పుడైనా ఒక హీరోతోని వెళ్ళి సినిమాలు తీసేవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడైనా? అవకాశం వస్తే చేస్తానండి. అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా అవకాశం? నేను ట్రై చేయలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే అలా అంటే నేను ఒక పక్కన బిజినెస్ చూసుకుంటూ ఇది ప్యాషన్గా రన్ చేసుకుంటున్నా. అందులో ఉన్నది వైజాగ్లో ఉన్నాను నేను. హైదరాబాద్లో ఎక్కడ ఉన్నట్లయితే ఇక్కడ కొంత అవకాశం దొరుకుతూ ఉంటుంది కలవడానికి. అక్కడ నాకు అంత అవకాశం, అంత టైము కుదరలేదు ఇంతవరకు. ఎవరు మీకు తెలిసిన పర్సనాలిటీస్ కొంచెం దగ్గర అంటే ఇండస్ట్రీలో? దగ్గరగా అంటే జానకమ్మ గారు నాకు బాగా క్లోజ్ అండి, బాగా. జానకమ్మ గారు ఓకే ఓకే, బాగా ఫ్యామిలీ ఫ్రెండ్, వస్తూ ఉంటారు మా ఇంటికి, మేము వెళ్తూ ఉంటాం. యాజ్ ఎ సింగర్గా అలాగా అందరు సింగర్స్ తెలుసు, కానీ ఆవిడ బాగా క్లోజ్ అనమాట. వాళ్ళ రిలేటివ్స్ మేము అందరం. అమ్మకు బాగా ఫ్రెండ్ ఆవిడ, తెలుసు బాగా. ఒక పాట ఏమైనా పాడగలరా మా గురించి? ఈ సినిమాలో పాటే, ఈ సినిమాలో భారత మాత మీద సీతారామరాజు గారు పాడినటువంటి పాట అది. హిమాచల్ ప్రదేశ్లో షూట్ చేయడం జరిగింది. ఓకే. నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత,
ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత, ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత, వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత, ఆతతనాసేతు సీత సిత హిమాద్రి సహిత, భూతిపూర్ణ మహామహిత కృషిక సస్య హరిత, కృషిక సస్య హరిత, నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. ఇది Nice, nice. సీతారామరాజు గారు భారతమాత మీద ఉన్న ప్రేమతో పాడినటువంటి పాట. సినిమాలో ఒక స్వాతంత్ర సమరయోధుడు తన మనోభావాల్ని భారతమాత మీద స్వయంగా పాడినట్టుగా ఈ సినిమాలో నేను చూపించాను. నేనే సింగర్గా నేనే అంటూ. అరవింద్ గారు అంటే లైక్ మీరు అన్నట్టు రియలిస్టిక్ కోసం మీరు చాలా ట్రై చేశాను అన్నారు 1-2 years నుంచి. గడ్డం కూడా రియలే అన్నారు కాబట్టి హెయిర్ కూడా రియలేనా పెంచింది? రియలే సార్, వై నాట్. ఒకసారి అంటే ఆయన ఎప్పుడు మనం గంభీరంగా ఆహార్యంగా చూస్తాం కదా హెయిర్తో పాటు, అలా ఒకసారి మీరు కూడా ఒక 2 years బట్టి పెంచడం జరిగిందండి హెయిర్ అంతా. 2 years 2 years పట్టింది, అంటే 1.5 year పైనే ఈ హెయిర్ పెంచి మరి అది ఇప్పుడు నిజంగా అందంగా అంటే లైక్ ఆ లుక్ వచ్చింది ఇప్పుడు యాక్చువల్లీ. ఆ లుక్ అంటే వచ్చింది కొంచెం అది maintain చేయడం కొంచెం కష్టం. నిజంగానే. అవును అవును. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ నిజంగా ఇప్పుడు ఆహార్యం వచ్చింది ఇందాక మీద కంపేర్ చేస్తే. అయితే ఇంకొకటి ప్రతి మనిషికి ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కాబట్టి అల్లూరి గారికి కూడా నేను విన్నది పుస్తకాల్లో లైక్ ఏంటంటే ఆయనకు కూడా ప్రేయర్స్ ఉన్నారని విన్నాను, లైక్ ఆయనకు ఒక లవ్ స్టోరీ ఉందని విన్నాను. బట్ మీరు మీ సినిమాలో చూపించారా ఏమైనా? సీతారామరాజు గారికి నా యొక్క సర్వేలో ప్రేయస్ ఎవరు లేరండి. సీతారామరాజు గారు 27 yearsకి ఆయన చనిపోయారు. పోరాటంలోనే ఉన్నారు మ్యాక్సిమం. చిన్నప్పటి నుంచి కూడా ఎదిరించడం, బ్రిటిష్ వాళ్ళు అంటే కోపంగా చూడటం, తిరుగుబాటులో ఉన్నారండి ఆయన. ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేషన్లో ఒక టాపర్ అయ్యారనుకోండి, చిన్నప్పటి నుంచి మీరు చదువుకుంటేనే ఒకసారి మీరు ఒక పిహెచ్డి లెవెల్కి ఎదుగుతారు. అవును. ఆల్ ఆఫ్ సడన్ ఒకసారి 1 or 2 yearsలో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేరు కదా. ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క దేశభక్తి భావం, దేశంలో ఉన్నటువంటి ఈ చీడ పురుగులను ఏరిపారేయాలనేటువంటి అది మెయిన్ గోల్ అయింది. అది పుట్టుకతోటే వచ్చింది ఆయనకి. ఓకే. వాళ్ళ నాన్నగారే చెప్పారు ఆయనకి, ఈ బ్రిటిష్ వాళ్ళు చాలా చీడ పురుగులు, వీళ్ళని దేశం నుండి పారదోలినాడే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది, నీ యొక్క జన్మ చరితార్థం అవుతుంది, వాళ్ళకి నమస్కారం పెట్టగానే అంటారు ఆయన తండ్రి. ఓకే. చిన్నప్పుడే సినిమాలో కూడా చూపించాం, అది నిజంగా జరిగింది అది. ఓకే ఓకే ఓకే. అప్పుడు అది ఎప్పుడైనా తండ్రి చెప్పిన మాటలో కొడుక్కి ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతాయి. అవును అవును. అలాగే అతను బ్రిటిష్ వాళ్ళ మీద ద్వేషం బాగా పెంచుకుని వాళ్ళని ఇక్కడి నుంచి పారద్రోళ అనేటువంటి పట్టుదలతో ఉన్నారండి ఆయన. సో సీతారామరాజు గారి యొక్క జీవన పోరాటంలో ఎక్కడ కూడా అసలు ప్రేయసి అన్న వాళ్ళు ఎవరో కూడా ఆయనకి తారసపడలేదు. ఈయన కూడా అసలు ఆ ఆలోచన పెట్టేటువంటి టైమే లేదు. ఆయన స్టోరీలో వైజాగ్లో ఒక పోలీస్ స్టేషన్ని తగలబెట్టడం అని విన్నాను. 4 పోలీస్ స్టేషన్లు ఒకేసారి పేల్చారండి. ఒకేసారి పేల్చడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎన్ని ఆయుధాలు తీసుకున్నారు, సంతకం పెట్టి తీసుకున్నారు ఆయన చెప్పి మళ్ళా. ఓకే, నేను 1 గంటకి మీ పోలీస్ స్టేషన్కి వస్తున్నాను, దమ్ముంటే చూసుకో వస్తున్నాను అని చెప్పి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి డైరెక్ట్గా మిరపకాయ పొట్లం అంటే బాణంతో ఇంకొక చీటీ రాసి దూరం నుంచి కొట్టేవాడు పోలీస్ స్టేషన్కి. ఓకే. సెంట్రీ తీసుకుని చూసి చదివి ఇందులో కనిపించకుండా ఒక బాణం వస్తుంది, దాని మీద చదివి వింటారు. ఉత్తరం అదే కదా అప్పట్లో. అది చదివిన తర్వాత వెంటనే వాళ్ళు పై ఆఫీసర్కి చెప్పడం, రేపు 1 గంటకి సీతారామరాజు వస్తున్నాడు, మన పోలీస్ స్టేషన్కి కొడుతున్నాడు, దమ్ముంటే కాసుకు ఎంత ధైర్యం చూడండి చెప్పి మళ్ళా. అంటే అతని యొక్క ధైర్యంకి చూడండి. అందుకనే సీతారామరాజు గారి మీద ఒక పాట కూడా అందులో రాశాను నేను. ఎవరికి చెక్కని నిప్పుల కణం, ఎదురుగా నిలబడి కలబడం గుణం, మన్యం ధీరుడి పిడుగుల సరం, గగన పంచుల మెరుపుల కథం. ఈవీఆర్ శాస్త్రి అని రాశారండి ఈ పాటని. అలాగే ముందు దేశభక్తి గీతాన్ని తుమ్మల శివాజీ గారు రాశారు. ఆయన చనిపోలేదు, ఆయన చావు ఇంకా కరెక్ట్ కాదు అని చాలా మంది మొన్న న్యూస్ కూడా వచ్చింది అనమాట ఇలా. సో ఏంటి ఆయన చావు మీద ఏం చెప్తారు? నిజంగా బతికే ఉన్నారంటే దీని మీద భిన్న కథనాలు ఉన్నాయండి. సీతారామరాజు గారు లాగానే చాలా మంది ఉండేవారట సీతారామరాజు గారి వేషంలోనే. అంటే బ్రిటిష్ వాళ్ళని అదొక వ్యూహం, యుద్ధ వ్యూహం. సీతారామరాజు గారి లాగా ఆయన అనుచరులు కొంతమంది అదే కాషాయంలోనే అతను అనుచరించారు వీళ్ళంతా కూడా. ఓకే. ఆయుర్వేదం, వైద్యం ఇదంతా చేసేవారు, ఆయనలాగా తయారై వెళ్తుండేవారు. సో అదే రకమైన జుట్టు గెడ్డం ఇదంతా ఉండడం, కొంత ఆయన రూపంలోనే ఉండడం వల్ల సీతారామరాజు గారిని కాకుండా
వీళ్ళు పట్టుకున్నది వేరే వ్యక్తిని. సీతారామరాజు గారు వీళ్ళంతా వ్యూహంతో వీళ్ళు సీతారామరాజు గారిని వెళ్ళనీయకుండా చేసి ఓకే అనుచరుడు ఎవరో వెళ్ళి దొరికితే అప్పటికి ఈ డిఎన్ఏ టెస్ట్లు ఇలాంటివి ఏం లేవు కదా. వాళ్ళకి సీతారామరాజు ఇతనే అంటే అథెంటిటీ ఉంది, ఒక ఆధార్ కార్డులు ఇలాంటివి ఏం లేవు. సీతారామరాజు సేమ్ ఫేస్ ఉంటే సీతారామరాజు అంతే అనుకున్న బ్రిటిష్ వాళ్ళు డిక్లేర్ చేశారు సీతారామరాజునని. తర్వాత జరిగిన రాబోయే యుద్ధ పోరాటం అంతా కూడా మళ్ళీ సీతారామరాజు గారు చాన్నాళ్ళు నడిపించి తర్వాత ఇంకా ఎప్పుడైతే నేను చనిపోయాను అని వాళ్ళ దృష్టిలో రిజిస్టర్ అయిపోయానో, ఇంకా మళ్ళీ నేను బ్రతికున్నాను అని రాకుండానే నేను అనుకున్న కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయని ముసలైపోయి ఆయన చనిపోయాడు అనేటువంటి కథనం మాత్రం నాకు చెప్తున్నారు చాలామంది, విన్నాను. అంటే అక్కడ అనుకోవచ్చు సీతారామరాజు గారు ఎందుకు మళ్ళా బయటికి రాలేదు, తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు చెప్పుకోలేదు, నేను బ్రతికేమన్నా ఎందుకు చెప్పుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. ఒక్కసారి రిజిస్టర్ అయిపోయింది, చనిపోయాడు అని రిజిస్టర్ అయిపోయింది. ఆ చనిపోయాడు అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉండనే నేను ఈసారి ఏం చేయాలో చేస్తానని చెప్పి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ మీద దండయాత్రలు చాలా చేశారు. సీతారామరాజు గారు చనిపోయిన తర్వాత స్టోరీ ఇంకో సినిమా తీయొచ్చండి. చాలా మందిని అంటే మనకి ఇప్పటిదాకా చూపించిన కృష్ణ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ సీతారామరాజు గారు చనిపోయిన తర్వాత అయిపోయింది స్టోరీ. కానీ సీతారామరాజు గారు చనిపోయిన తర్వాత చాలా దండయాత్రలు చేసి చాలా మందిని ఊరి నుంచి పారదోలేరు, వాళ్ళ దుష్ట కార్యాలన్నింటినీ కూడా ఇచ్చేశారు. అదంతా కూడా ఈయన వెనక నుండి నడిపించారు సీతారామరాజు గారు. మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకా సీతారామరాజు బ్రతుకున్నాడు, మళ్ళీ ఇతని గురించి ఎతుకుదాం, ఇతను మళ్ళీ చంపుదాం అని చెప్పి మళ్ళీ బెటాలియన్స్ వస్తాయి. ఓకే ఓకే సో చనిపోయాడని వాళ్ళు అనుకున్నారు. లెట్ దమ్ ఫీల్ లైక్ దట్ అంతే. ఓకే ఓకే నేనున్నాను, నేను ఉండేది దేనికి, ఇప్పుడు నాకు కావాల్సిన పేరు కాదు ఇక్కడ ప్రజలను రక్షించడం, ఇక్కడ ఈ పోరాటం చేద్దామని ఆ రకంగా చేశారని చెప్పి కొంతమంది సీతారామరాజు గారిని చంపడం ఎవరి వల్ల కాదు, ఆయనకు అదృశ్యమైన మహాశక్తులు కూడా ఉన్నాయని చెప్పి నమ్ముతారు ఇప్పటికీ. ఆయన ఇప్పుడు ఒక దగ్గర అదృశ్యం అవుతారు, ఒక దగ్గర ప్రత్యక్షం అవుతారు, ఇలాగా కూడా కొంతమంది చెప్పడం ఉందని నాకు. ఇది గ్రామాల్లో చెప్పిన విషయాలే మీకు నేను చెప్తున్నాను. అవన్నీ నేను కొన్ని రికార్డులు కూడా చేశాను వాళ్ళు చెప్తున్న మాటలు. ఓకే సో అరవింద్ గారు, అంటే మీరు డైరెక్షన్ చేసే ముందు ఏమైనా చూసారా, ఏమైనా కోర్స్ నేర్చుకోవడం కానీ, లేదంటే ఎవరిదైనా అనుకోవడం, మాట్లాడడం, ఇంకెవరైనా డైరెక్టర్తో మాట్లాడడం ఇలాంటివి ఏం చేశారా ఈ సినిమాకి? అదేమి లేదండి. నేను మామూలుగా మా నాన్నగారు పౌరాణిక నాటకాలు వేసేవారని చెప్పాను కదా. అవును చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని నాన్నగారిని. యాక్షన్ నేను మ్యూజిక్లో ఉన్నాను కాబట్టి చాలా వేదికల మీద యాక్షన్ ఎలా చేస్తున్నారు వాళ్ళని చూసి కొంత అనుకరణ చేసి ఇందులో ఉన్నటువంటి నా పాత్ర ఏంటో నేను అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకుని నేను ఇందులో యాక్షన్ చేయడం జరిగింది. అశోక్ గజపతిరాజు గారు ఎలా తెలుసు అంటే అంటే ఆయన మీ సినిమాకి విడుదల కూడా చేశారు, ఓపెనింగ్ కూడా చేశారు, పోస్టర్ రిలీజ్. అశోక్ గజపతిరాజు గారు మాకు తెలుసునండి, మామూలుగా మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసు. ఓకే, విజయనగరంలో ఆయన బంగ్లాకి వెళ్ళి ఆయన కూడా వాయిస్ ఇచ్చారు దీని మీద. వాయిస్ ఇచ్చి మొత్తం వాజీ టీవీ వీళ్ళందరూ విజయనగరంలో బాగా బయటకు వచ్చింది న్యూస్ అంతా. ఓకే, ఆయన చాలా బాగుంటుంది సినిమా, బాగుండొచ్చు అని నమ్ముతున్నాం అని అన్నారు కూడా, ట్రైలర్లో చూశారు. ఓకే, సో ఎన్ని డేస్ పట్టింది మొత్తం తీయడానికి? మొత్తం 37 days పట్టింది. 37 days షూట్ కంప్లీట్ చేశాను. నైస్. సో ఎంత టైం ఆల్మోస్ట్ ఈ సినిమా వచ్చేసి? సినిమా 2 hours అండి, జస్ట్ 1 or 2 minutes తక్కువ. 2 hours. ఓకే, దానిలో మళ్ళీ మీరు అనుకున్నదే యాస్టీస్ తీసారా, మళ్ళీ కటింగ్స్ ఇలాంటివి ఏమైనా చూపించింది ఇంకా వద్దులే కొంచెం తక్కువ చూపిద్దామని ఏమైనా అనుకున్నారా? అలా ఏం లేదండి, అంటే కొంచెం రక్తపాతం సంబంధించినవి 2 items తీయమన్నారు. ఓకే, అవి తీసేసాం. కొంచెం రౌద్రంగా ఉందని అలాంటిది. U/A ఇచ్చారు సర్టిఫికెట్. ఓకే, యూ ఇమ్మని అడిగాను నేను. U/A ఇవ్వాలి, యూ ఇవ్వకూడదు, దీనికి కొంచెం బ్లడ్ ఇదంతా ఉంది కదా, మాలిస్టేషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, చిన్నపిల్లలు చూడొచ్చు కానీ తల్లిదండ్రుల సహాయంతో చూడాలి, ఇది డైరెక్ట్గా చిన్నపిల్లలు సింగిల్గా వెళ్ళకూడదు అన్నట్టుగా చెప్పారు నాకు సార్లో. రూల్స్ అలా చెప్పారు. అంటే మరి సీతారామరాజు గారు అంటే మరి ఫైట్స్ రక్తం లేకుండా కష్టం కదా, మొత్తం కొంచెం తీయడం జరిగింది, అందుకని కొంచెం అలా చెప్పారు. అంటే మీరు అనుకున్నారా, అంటే ఆయన చేసినంత పేరు నిజంగానే స్వతంత్ర పోరాట యోధుల్లో ఆయన పేరు అంత ఎక్కువ వచ్చిందని అనుకుంటున్నారా ఉన్న వాళ్ళల్లో? అవునండి, ఎస్, వై నాట్ అండి. నిజంగా స్వాతంత్ర పోరాటం చేసినటువంటి మన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు ది గ్రేట్ ఆల్వేస్. ఎందుకంటే ఆయన బ్రిటిష్ వాళ్ళు సీతారామరాజు గారి గురించి లండన్లో డిస్కషన్ అయిందంటండి ఈయన గురించి. అంటే ఒక్క మన్యంలో ఒక తెలుగువాడు ఉన్నాడంట, ఒక బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళటానికి భయపడిపోతున్నారంట.
అసలు ఎవరన్నా వస్తే వాళ్ళు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని రెచ్చగొట్టి మనం అంటే గడగడలాడిపోయేటువంటి ఎవరు వీళ్ళు గిరిజనులందరూ కూడా తిరుగుబాటు చేసి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అసలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికే భయపడుతున్నారంట. అలా చేయడానికి కారకుడు ఎవడంటే అల్లూరి సీతారామరాజు. అతన్ని ఒక్కడే ఏంటి ఇంతమందిని ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తున్నాడు అనే డిస్కషన్ జార్జ్ VI అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచాన్ని ఏలేటువంటి వాళ్ళే డిస్కస్ చేసుకున్నారంట ఈయన గురించి. అంటే ఆయన దృష్టికి వెళ్ళాడంటే ఎలాంటి పోరాటం చేయకపోతే అవుతారు చెప్పండి. ఈయన అనగా ఒక భగత్ సింగ్ అనగా సుభాష్ చంద్రబోస్ గారు అనగా వీళ్ళందరూ చేసిన పోరాటం మూలంగానే స్వాతంత్రం ఒక లెవెల్కి వచ్చింది. పోరాటం గట్టిగా ఉధృతం స్టార్ట్ అయిందని మేము నమ్ముతున్నాం అండి. ఫైనల్గా వ్యూవర్స్కి ఏం చెప్తారు ఈ సినిమా చూడడానికి? ఇలాంటి సినిమాలు చూడాలండి. అల్లూరి సీతారామరాజు గారు లాంటి యొక్క స్వాతంత్రం మన భారతదేశం యొక్క ఐక్యత సమైక్యత అంటే యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఈజ్ బికాజ్ ఆఫ్ ఇలాంటి స్టోరీస్ చూడటం మూలంగానే. మనం నిజంగా ఇలాంటి సీతారామరాజు గారు కానీ ఒక ఎవరైనా సరే మన స్వాతంత్రం కోసం కష్టపడినటువంటి వాళ్ళ యొక్క స్టోరీస్ చూడాలండి మనం. దేశభక్తి సినిమాలు ఇప్పుడు దేవుడి సినిమాలు చూస్తున్నారు మీరు, పండగ వచ్చినప్పుడు దేవుడి సినిమాలు చూస్తున్నారు. మరి ఒక ఆగస్టు 15 లేకపోతే రిపబ్లిక్ డే ఇలాంటివి వస్తున్నాయి కదా, గాంధీ జయంతి ఇలాంటివి వస్తున్నాయి, అల్లూరి జయంతి ఇలాంటివి వచ్చినప్పుడు ఈ సినిమాని చూడమని తల్లిదండ్రులు చెప్పాలి. చెప్తే ఒక ఐక్యతా భావం, ఒక ప్రేమ, మనుషులు ఎవరి పట్ల ఎలా ఉండాలి, మంచి ఏంటి చెడు ఏంటి, చెడుని ఎదిరించాలి, మంచి నేర్చుకోవాలి అనేటువంటి భావాలు యువతకు ఏర్పడతాయి. మనం ఖాళీ దొరికింది అనగానే ఏదో సినిమాకి వెళ్ళానంటే వాళ్ళు ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలకు వెళ్తుంటారు, ఒకే రకమైన భావం ఉంటుంది. మరి ఇది కూడా కావాలి కదా, ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కదండి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మారల్ అని ఒక క్లాస్ ఉండేది. దాని మూలంగా మీకేమీ మార్కులు రావు, మీకు సెషనల్ మార్క్స్కి వారికి పర్సంటేజ్ ఆఫ్ గ్రూపు వాటికి పనికి రాకపోవచ్చు, కానీ మీ జీవితం బాగా ఉండడానికి పనిచేస్తుంది మారల్ సైన్స్. అలాగే ఇది సినిమాల్లో కూడా ఒక పార్ట్. ఈ రకం సినిమాలు ఒకసారి చూడు, ఈ రకం సినిమాలు చూడు, భక్తి, దేశభక్తి, మామూలు సరదాగా ఉండే సినిమాలు అన్ని రకాలు చూడాలి. అందుకని ఈ సినిమా నేను పిల్లలు పెద్దలు అందరూ కూడా చూడాలి. ఈ సినిమాలో సీతారామరాజు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని అన్యాయాన్ని ఎదిరించాలి. ఈరోజు మనకు స్వాతంత్రం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన సంపాదించి ఇచ్చారు మనకి. ఈ సంపాదించిన స్వాతంత్రం ఇప్పుడు చూడండి, అర్ధరాత్రి అబల స్వేచ్ఛగా నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం అని గాంధీ గారు చెప్పారు. అది ఈరోజు లేదు కదండి, ఈరోజు ఇంతవరకు లేదు కదా, ఎన్ని సంవత్సరాలైనా సరే. మరి అది సాధించడం కోసం ఇప్పుడు కొంత ప్రయత్నిస్తే యువత అందరూ అలాంటి ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మన దేశం ఇప్పుడు ఇంకా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ ఆర్వీవి గారు. మీరు ఏదైతే ఉద్దేశంతో తీసారో సినిమా అది అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.